ఈరోజు బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ ఆధ్వర్యంలో స్థానిక బాబాసాహెబ్ డా. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర రాష్ట్ర ఏర్పాటు దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించి జిల్లా అధ్యక్షులు బోనాసి రాంచందర్ అడ్వకేట్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జోన్ ఇన్ఛార్జీలు బి సమోళ్ల యోసేఫ్, పృథ్వీరాజ్, పార్లమెంట్ ఇన్ఛార్జీలు మిద్దె మహేష్, సి కళ్యాణ్లు మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో నూతన రాష్ట్రాల ఏర్పాటుకు అనుగుణంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను పొందుపర్చడం జరిగిందన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ స్వరాష్ట్రము సిద్ధించిందన్నారు. సకల జనుల పోరాటం, అమరుల బలిదానాలతో తెలంగాణ ఉద్యమం వెత్తున ఎగిసిపడుతుంటే దేశంలోనే మొట్టమొదటగా ఒక జాతీయ పార్టీగా బీఎస్పీ పార్టీ తెలంగాణకు అండగా ఉందన్నారు. ఆనాడు ఉభయ సభల్లో ఉన్న 39లతో తెలంగాణకు ఏకగ్రీవ పూర్తి మద్దతు పార్లమెంట్లో బేహేన్ కుమారి మాయావతి ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ స్వరాష్ట్రము సిద్ధించాక కూడా ప్రత్యేక బడ్జెట్ ఇవ్వాలని పార్లమెంట్లో బేహేన్ జీ మాట్లాడిన విషయాన్ని పేర్కొన్నారు. తెలంగాణ కంటే ముందు ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటులో కూడా బీఎస్పీ పార్టీ కీలక పాత్ర పోషించిందని అన్నారు. స్వయంగా మాయావతి గారే తన ముఖ్యమంత్రి కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని 4 చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. తదనంతరం అమరుల ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రలో, ప్రత్యేక తెలంగాణలో ఆధిపత్య కులాల రాజ్యమే నడుస్తుందని విమర్శించారు. అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో 190% ఉన్న బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ మెంబర్స్ బంకలదాస్, ఆంజనేయులు, కొల్లాపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పుట్టపాగ విష్ణు, నాయకులు జెన్ను ఆంజనేయులు, సైనపేట రాములు, కాకునూర్ మధు, దేవరపాగ రాముడు, బీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సాయిబాబా, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం. మొదటగా తెలంగాణ రావడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ తీర్మానం చేసిన సంగతి తెలంగాణ ప్రజలకు తెలియాలి. మొట్టమొదటిసారిగా పార్లమెంటులో తెలంగాణ కోసం మద్దతు వలికి మాకున్నటువంటి ఎంపీలతో అక్కడ తెలంగాణ ఆవిర్భావానికి, తెలంగాణ ఏర్పాటు కోసం బహుజన్ సమాజ్ పార్టీ తీర్మానంలో పాల్గొని ఓటింగ్ చేసినది ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ ఏర్పడ్డాక ఈ ప్రజలకు సమన్యాయం జరగనే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం పనిచేస్తుంది. బహేన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన ఈ యొక్క ఫలాలు, రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను.